ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి చేసేసుకుందాం రండి. దోసకాయని తీసుకొని ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం గిన్నెలో ఆయిల్ వేసుకుని దానిలో కొద్దిగా మినపచెక్కు, ధనియాలు, జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను వేసుకుని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, చింతపండు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. అవి కొంచెం మగ్గిన తర్వాత దానిలోనే ఒక 2 టమాటాలు కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు అవి వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. దానిలోనే కొద్దిగా సాల్ట్, చిన్న బెల్లం ముక్క వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం దీనికి కాంబినేషన్గా రాగి ముద్దనైతే తయారు చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా రైస్ ఉడికిపోయిన తర్వాత దానిలోనే కొంచెం వాటర్ ఉన్నప్పుడు రాగి పిండిని వేసుకుంటూ బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనిద్దాం. ఇలా రాగి ముద్ద అయితే రెడీ అయిపోతుందండి. దీంట్లో నెయ్యి వేసుకుని ఆ పచ్చడి కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.